ఈ సమయంలో మనము తూర్పు ద్వారము, ఈస్ట్ గేట్, తూర్పు గుమ్మము గూర్చి మనము నేర్చుకుంటున్నాం. యెరూషలేమునకు 12 గుమ్మములు ఉన్నాయి. ఆ 12 గుమ్మములు శత్రువుల చేత కాల్చబడ్డవి, ప్రాకారములు పడగొట్టబడ్డవి. తిరిగి వాటిని కట్టుటకు దేవుడు నెహెమ్యాను వాడుకున్నాడు. నెహెమ్యా ద్వారా ఈ యొక్క పడిపోయినటువంటి ప్రాకారములు, కాల్చబడినటువంటి గుమ్మములు కట్టుటకు దేవుడు నెహెమ్యాను ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి గుమ్మము, రెండవ గుమ్మము, మూడవ గుమ్మము, నాలుగవ గుమ్మము, ఐదవ గుమ్మము, ఆరవ గుమ్మము, ఈ రీతిగా తాను దేవునికి ప్రతిష్ఠించుకుంటూ ఆయన రావడము జరిగింది. అయితే దేవుని బిడ్డలారా, ఈ రోజున కూడా తూర్పు ద్వారము గూర్చి మనము క్లుప్తముగా మనము ఆలోచన బిట్టు తూర్పు ద్వారము గూర్చి మనము నేర్చుకుందాం. చూడండి బిడ్డలారా, తూర్పు ద్వారము అనేది చాలా ప్రధానమైనటువంటి ద్వారము. ఈ యొక్క తూర్పు ద్వారము మరి ఇప్పుడైతే మూసి ఉన్నది. చెప్పండి, ఏమైంది? ఇప్పుడు తూర్పు యొక్క ద్వారము, తూర్పు యొక్క గుమ్మము ఏం చేసినారంటే, కొన్ని రోజులు సులెమాను అనే ఒక రాజు ఆ యొక్క యెరూషలేము ప్రాంతమును పరిపాలిస్తున్నప్పుడు ఆ యొక్క ఈస్ట్ గేటుని అనగా తూర్పు గుమ్మాన్ని ఏం చేశాడంటే, యేసు ప్రభువారు ఈ గుమ్మం గుండా వస్తాడా అనే సంగతి తెలుసుకొని అది మూస్తే ఎట్లా వస్తాడో చూద్దామన్నట్టుగా దాన్ని, ఆ యొక్క గుమ్మాన్ని ఏం చేసినారు? మూసివేసి తర్వాత అక్కడ ఆ గుమ్మము దగ్గర ఏం చేసినారంటే, మీరు అందరూ వింటారు కదా, నా మాటలు వింటారు కదా, రైట్. అయితే ఆ గుమ్మము దగ్గర ఏం చేసిరంటే దాన్ని మూసినారు, అక్కడనే సమాధులను పెట్టినారు. ఏం చేసినారు అక్కడ అంటే, ఈయన ఎట్లా వస్తాడో చూద్దాం, ఇటు రావచ్చు అన్నట్లుగా ఆ యొక్క తూర్పు ఆ ద్వారాన్ని మూసినారు. తర్వాత అక్కడ ఏం చేసినారు? సమాధులను కూడా ఆ స్థలములో ఉంచినారు. అంటే ఆ సమాధుల గుండా దాటి మందిరానికి ఎవరు రానికి వీలు లేదు గనుక ఎట్లా వస్తారు? అయితే ఈ యొక్క తూర్పు గుమ్మము అనేది చాలా ప్రధానమైంది. చూడండి బిడ్డలారా, మనమందరం కూడా మట్టల ఆదివారం జరుపుకుంటాం కదా. మట్టల ఆదివారం రోజున యేసు ప్రభువారు ఈ యొక్క తూర్పు ద్వారము గుండనే యెరూషలేములోనికి ప్రవేశించినాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కూడా యేసు ప్రభువారు రెండవ రాకడ వస్తున్నప్పుడు తాను ఆ యొక్క ఆ తూర్పు గుమ్మమునకు ఎదురుగా ఉన్నటువంటి ఒలివ కొండ ఉంది. ఆ యొక్క ఒలివ కొండ మీద యేసు ప్రభువారు రెండవ రాకడ వచ్చినప్పుడు అక్కడ అడుగుపెట్టి ఈ యొక్క యెరూషలేములోకి ఆ యొక్క తూర్పు ద్వారము గుండెనే ఆయన తిరిగి రెండవ రాకడ తాను రాబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ రాకడ తాను ఆ యొక్క గుమ్మము గుండా ప్రవేశించబోతున్నాడు. దీన్ని ఇంకొక మాట ఏమంటారంటే గోల్డెన్ గేట్ కూడా అంటారు. ఏమంటారు చెప్పండి? ఏమంటారు? గోల్డెన్ గేటు అని అంటూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి బిడ్డలారా, మరి బైబిల్ సెలవిస్తుంది, యేసు ప్రభువు ఎప్పుడైతే ఆ యొక్క రెండవ రాకడ వచ్చినప్పుడు ఆ యొక్క యెరూషలేములో ఆయన అడుగు పెట్టినప్పుడు, ఆ యెరూషలేములో ఉన్నటువంటి తూర్పు గుమ్మముకు ఎదురుగా ఉన్నటువంటి ఒలివ కొండ మీద అడుగు పెట్టినప్పుడు, ఆయన అడుగు పెట్టగానే ఆ యొక్క కొండ 2 పాయలుగా చీలి పోతుంది. అక్కడ మహా అగాధము ఏర్పడబోతుంది. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏం ఏర్పడబోతుంది? మహా అగాధము ఏర్పడబోతుంది. దేని బిడ్డలారా, ఆయన అక్కడ నుంచి తేజో మహిమతోని
ఆయన ఆ తూర్పు ద్వారము గుండా ఆ యొక్క యెరూషలేములోనికి రాబోతున్నాడు. హెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ఒకసారి. హెజ్కేలు 43 4వ వచనం చదవండి దయచేసి. తూర్పు తట్టు చూచుచు తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజ మహిమ మందిరములోనికి ప్రవేశించెను. చూడండి దేవుని బిడ్డారా, తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజ మహిమ మందిరములోనికి ప్రవేశించును. అదే జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం చూద్దాం ఒకసారి. యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టుకునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకును సగము కొండ దక్షిణము తట్టుకును జరుగును గనుక అక్కడ విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు రెండో రాకడ వస్తున్నప్పుడు ఆయన చాలా మహిమ ప్రభావముతో తేజస్సుతో ఆయన రాబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డ చూడండి, ఇప్పుడు మరి అందుకని దేవుని బిడ్డారా, మరి ఇక్కడ ఈ యొక్క యెరూషలేము తూర్పు యొక్క గుమ్మం ఇప్పుడు ఏమైంది? మూయబడ్డది. రాకుండా ఉండాలని మూయబడ్డది. అక్కడ సమాధులు ఉంచినారు. మరి ఎట్లా? అందుకనే కీర్తన గ్రంథంలో మనం చదువుతుంటాం, గృహప్రవేశం అప్పుడు చదువుతాం. ఏమని చదువుతామంటే కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనం 10వ వచనంలో ఈ రీతిగా రాయబడ్డది. ఏమని రాయబడ్డది అంటే, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును మీరే లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనే ఈ మహిమ గల రాజు. చూడండి బిడ్డారా, ఇప్పుడు చూడండి, ఈ యొక్క గుమ్మాన్ని తెరవకుండా ఎవరైనా ఆపగలరా? ఎవరైనా ఆపగలరా? అది ఎంత ఎత్తు అయిన గోడైనా సరే, అది ఎంత వెడల్పు గోడైనా సరే, అది ఎంత ఆయన గట్టిగా బందోబస్తుగా కట్టినా సరే, ఆ గుమ్మము గుండా వస్తున్న దేవుడు తప్పకుండా అదే గుమ్మము గుండా ఆయన వస్తా. అందుకనే గుమ్మములారా మీ తల్లు పైకెత్తుకోండి, వాటంతలు అవే పైకెత్తుకోవాలి, వాటంతలు అవే తెరుచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు పేతురు చెరసల్లో ఉన్నప్పుడు, పేతురు చెరసల్లో దేవుని యొక్క దూత వెళ్ళినప్పుడు, దేవుని యొక్క దూత బయటకు తీసుకుని వస్తున్నప్పుడు మొదటి గవని, రెండవ గవని, మూడవ గవని వాటంతలు అవే ఏమైనవి తెలుసు. ఇప్పుడు దేవుడు స్వయంగా వస్తున్నప్పుడు మరి ఈ గుమ్మములు ఎంతటివి? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క దూత పేతురు బయట తీసుకుని వస్తే వాటంతలవే తెలుసుకున్నాయి కదా. మొదటి గుమ్మము, రెండో గుమ్మ, మూడో గుమ్మ తెలుసుకున్నాయి కదా. మరి యేసు ప్రభువు అడుగు పెట్టబోతున్నాడు, మందిరంలోనికి రాబోతున్నాడు. మరి వస్తున్నప్పుడు ఈ అడ్డు కూడా ఆపగలదా? ఈ సమాధులు ఆపగలవా? ఆపలేవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆపలేవు. ఆయన తేజమహిమతో వస్తున్నప్పుడు వాటంతలవే అవి తెరుచుకుంటాయి. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మల్ని మీరే లేవనెత్తుకొనుడి. ఇప్పుడు కూడా ఈ తూర్పు గుమ్మం దగ్గర ఈ ప్రజలందరూ కూడా ఇటువైపున వెళ్ళి ఆ యొక్క ఏడుపు గోడ అంటారు, దాని దగ్గరికి వెళ్ళి మెస్సయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు, మెస్సయ్యా నువ్వు ఎప్పుడు అంటే, యేసుప్రభువు వారు వచ్చిన సంగతి వారు నమ్మరు. యేసుప్రభువు పుట్టినని యూదులు ఇంకా నమ్మరు కనుక ఇంకా కూడా అయ్యా నువ్వు ఎప్పుడు వస్తావని అడిగి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. అడిగి వెళ్ళి ఏం చేస్తారు వాళ్ళు? గోడ ఏడుస్తూ, దానికి అందుకనే ఏడుపు గోడ అనే పేరు దానికి ఉంది. గుమ్మములారా మిమ్మల్ని మీరే లేవనెత్తుకొనుడి. చూద్దాం దయచేసి ఒకసారి ఈ మాట చూద్దాం. మొదటి యోహాను 2వ అధ్యాయం 20వ వచనం, 2వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన యొద్ద సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి యుండుడి.
చూడండి బిడ్డారా, ఇక రాయబడిన మాట, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండు. దేని బిడ్డారా చూడండి, ఇప్పుడు రెండవ రాకడ రాబోతుంది. రెండవ రాకడ గురించి నేను మీకు కొన్ని విషయాలు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. రెండవ రాకడంటే మరి ఎవరి కొరకు ఈ యొక్క రెండవ రాకడ? దేని కొరకు రెండవ రాకడ? అసలు ఏం జరుగుతుంది ఈ యొక్క రెండవ రాకడలో? ప్రభు చిత్తం అయితే నేను మరొక్కసారి వీటన్నిటి విషయంలో నేను క్లుప్తంగా కాదు, వివరంగా మీతో నేను పంచుకునే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ రోజున మనం తూర్పు గుమ్మం గురించి మాట్లాడుతున్నాం కనుక, ఈ రెండవ రాకడ సందర్భం వచ్చింది కనుక, యేసు ప్రభువు గుమ్మం గుండా తిరిగి వస్తాడు కనుక, అందుకని ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నాను. ప్రభు చిత్తం అయితే తప్పకుండా ఈ రెండవ రాకడ గురించి నేను ఖచ్చితంగా మీకు ఇంకా వివరంగా వివరించే ప్రయత్నము చేస్తాను. చూడండి బిడ్డారా, యేసు ప్రభువు తప్పకుండా వస్తాడు. మరి ఈ యొక్క ఆయన ఏ రీతిగా వస్తాడు? ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథం 22:7 రాయబడిన మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు అని ఈ యొక్క లేఖనాలు, ఈ యొక్క ప్రకటన గ్రంథం 22:7 మనము చూస్తున్నాం. చూడండి బిడ్డారా, మరి ఈ యొక్క రెండవ రాకడ సంబంధించి కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. ఇంచుమించు మీకు 7 విషయాలు గుర్తు చేస్తాను. ఒక్కసారి అయితే మీరైతే వినండి. 7 విషయాలు గుర్తు చేస్తాను. 2 విషయాలు ఈరోజు నేను మీతో మాట్లాడుతాను. చూడండి, యేసు ప్రభువారు రాకంటే ముందు ఏమి జరుగుతుంది? అయితే మరి ఈ రెండవ రాకడ అంటే ఏంటి, ఏ రీతి ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే, చూడండి, సంఘము ఎత్తబడకంటే ముందు ఏం జరగాలి? రెండవది సంఘము ఎత్తబడుట. ఇది రహస్య రాకడ అని అంటారు. నేను తర్వాత మీకు కొంచెం వివరించి చెప్తాను, సరేనా? ఓకే, రహస్య రాకడ అనగానే అగో రెండవ రాకడేంది, రహస్య రాకడేంది అనే సంగతి మీకు అర్థమవుతుంది. నేను గుర్తు చేస్తాను, రైట్? తర్వాత సంఘము ఎత్తబడుట. ఎత్తబడిన తర్వాత మూడవది ఏంటంటే, సంఘము ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతుందంటే 7 ఏండ్ల శ్రమల కాలము జరుగుతుంది. 3.5 ఏండ్లు శ్రమల కాలం, 3.5 ఏండ్లు మహాశ్రమల కాలం. అర్థమవుతుంది కదా? మొత్తం 7 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు శ్రమల కాలం, 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలము జరుగుతుంది. సంఘము ఎత్తబడుతుంది. సంఘము మధ్యాకాశంలో ఉంటుంది. విడువడిన వారికి 7 ఏండ్ల శ్రమల కాలము ఉంటుంది. దాని తర్వాత యేసు ప్రభువారు బహిరంగ రాకడ. చెప్పండి, ఏ రాకడ? అనగా తిరిగి యేసు ప్రభువారు మధ్యాకాశములో 7 సంవత్సరాలు పరిశుద్ధులు అక్కడ విందు జరుగుతుంది. అక్కడ ఆ యొక్క విందు తదనంతరం 7 సంవత్సరాల తర్వాత ఇక్కడ శ్రమల కాలం గడిచిపోతుంది, అక్కడ విందు కాలం గడిచిపోతుంది. తిరిగి ఆ యొక్క సార్వత్రిక సంఘాన్ని, అనగా పరిశుద్ధ సంఘాన్ని, ఎత్తబడిన సంఘాన్ని తీసుకొని బహిరంగంగా ఆయన కొదమ సింహమై రారాసుగా, రాసులకు రాసుగా, ప్రభువులకు ప్రభువుగా కొదమ సింహమై ఈ యొక్క భూమి మీద ఆయన అడుగు పెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అడుగు పెట్టి ఆయన అడుగు పెడతాడు. దీన్ని బహిరంగ రాకడ అంటున్నా. ఇదేనవది, ఏనవది? మీరు రాసుకుంటారా? నామకమే చూస్తారా? సరే, రైట్, ఓకే. ఇది 4వది. చూడండి, ఎత్తబడకంటే ముందు ఎత్తబడుట రహస్య రాకడ. 3వది సంఘం ఎత్తబడిన తర్వాత, అనగా 7 ఏళ్ల శ్రమల కాలము. 4వది యేసు ప్రభువారి యొక్క బహిరంగ రాకడ, అనగా ఓపెన్గా ప్రపంచము అంతా కూడా జనాలందరూ కూడా ఉన్న ఒకేసారి ఆయన అడుగు పెడతాడు. ఇది బహిరంగ రాకడ. తర్వాత 1000 ఏండ్ల పరిపాలన. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏంది? చెప్పండి. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత, 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ఈ యొక్క సృష్టి అంతా కూడా నాశనం అయిపోతుంది.
ఏమైపోతుంది? అంతే కూడా తీసివేయబడుతుంది. పాత సృష్టి అంతే కూడా ఏమైపోతుంది? అంతే కూడా తీసివేయబడుతుంది. తరువాత గోగు మాగోగు అనే యుద్ధము జరుగుతుంది. దాని తర్వాత ఏమి జరుగుతుందంటే ధవల సింహాసనం యొక్క తీర్పు జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఏం జరుగుతుంది చెప్పండి? ధవల సింహాసనం యొక్క తీర్పు జరుగుతుంది. దాని తర్వాత దేవుడు తిరిగి నూతన ఆకాశం, నూతన భూమి, దేవుడు తిరిగి నూతన సృష్టిని దేవుడు సృష్టించబోతూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఆ యొక్క ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ఇదిగో నేను కొత్త భూమిని కొత్త ఆకాశమును నేను చూచితిని అనే మాటలు మనము చూస్తూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పినాను మీకు? ఎన్ని విషయాలు చెప్పినాను? చూడండి పిల్లారా, ఇంచుమించు ప్రధానమైన విషయాలు 7 విషయాలు మీకు చెప్పిన. ఒకటి, సంఘము ఎత్తబడకంటే ముందు, సంఘము ఎత్తబడుట. తర్వాత సంఘము ఎత్తబడిన తర్వాత శ్రమల కాలము, యేసు ప్రభువు వారి యొక్క బహిరంగ రాకడ, క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన, పాత సృష్టి అంతే కూడా నాశనమగుట, అనగా అంతే కూడా లయమై పోతుంది. దాని తర్వాత గోగు మాగోగు యుద్ధము జరుగుతుంది. దాని తర్వాత ధవల సింహాసనపు ఎదుట అందరూ నిలబడినప్పుడు దేవుడు తీర్పరిగా తీర్పు తీర్చనై ఉన్నాడు. తర్వాత తిరిగి నూతన సృష్టిలోనికి మనము అడుగు పెడతాం. ఇది రెండవ రాకడ ఈ రీతిగా ఉంటుంది. హల్లెలూయా. సరే, అయితే మనం ఇప్పుడు మొదటిగా ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డలారా, రెండవ రాకడలో ఏమి జరుగుతుందంటే, రెండవ రాకడలో సంఘము ఎత్తబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏమైతుంది? ఎత్తబడుతుంది. అది దాన్ని ఏమంటారంటే రహస్య రాకడ అని అంటారు. యేసు ప్రభువు ఏం చేస్తారంటే, ఒక బూర ఊదినప్పుడు ఆయన మధ్యాకాశానికి వచ్చి, ఆయన భూమికి రానప్పుడు ఆయన మధ్యాకాశానికి వచ్చి ఒక బూర ఊదుతాడు. బూర ఊదినప్పుడు మొదట సమాధులు తెరబడతాయి. చచ్చిపోయిన వారు మహిమ శరీరాన్ని ధరించుకొని వారు మొదట లేచి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. తర్వాత రెండవదిగా మానవులు, ఈ భూమి మీద నుండి మానవులు ఏమవుతారంటే మహిమ శరీరముగా మార్చబడి ఆ యొక్క యేసు ప్రభు దగ్గరికి ఎత్తబడతారు. అక్కడ ఈ యొక్క ఎత్తబడిన సంఘానికి ఏం జరుగుతుందంటే, అక్కడ ఏమైతుంది? విందు, 7 ఏండ్ల విందు జరుగుతూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. మరోసారి చెప్తాం హల్లెలూయా. ఇంకొకసారి చెప్తాం హల్లెలూయా. ఇంకొకసారి చెప్తాం హల్లెలూయా. ఇప్పుడు 2 చేతులు పైకి గట్టిగా చెప్తాం ఒకసారి హల్లెలూయా. రైట్, ఇప్పుడు అందరూ యాక్టివ్ అయ్యారు కదా? రైట్, ఓకే. అంటే ఇప్పుడు చెప్పే చాలా ప్రాముఖ్యమైన విషయాలు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మొదట రాకడ వచ్చినాడు. ఆ మొదట రాకడనే ఆయన మానవాళి కొరకు జన్మించినాడు. ఎందుకు జన్మించినాడు? దేవుని బిడ్డలారా, నిజముగా ఈ యొక్క యేసు ప్రభువారు మానవుని మీద ఎంత ప్రేమ ఉన్నదో మనము అర్థం చేసుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, దేవుడు మానవుణ్ణి గొప్పగా ప్రేమిస్తూ ఉన్నాడు. నిజముగా దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అంటే, మానవుడు ఎంత మాత్రం నశించిపోవడము దేవునికి ఇష్టము లేదు. పాపములో ఉన్నటువంటి మానవుని కొరకు, శాపముతో ఉన్నటువంటి మానవుని కొరకు, అనగా ఆ యొక్క దోషముల చేత, పాపము చేత ఆ సచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుని కొరకు దేవుడే వచ్చినాడు. అంటే దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో యేసు ప్రభువు వచ్చిన ఉద్దేశం ఏంటంటే, మనల్ని అందరినీ కూడా రక్షించాలని. హల్లెలూయా. ఏం చేయాలని చెప్పండి? రక్షించాలని. చూడండి బిడ్డలారా, ఖచ్చితంగా వస్తున్న దేవుడు రాక
మానవుడు. ఆయన వస్తాడు, వచ్చి తీరుతాడు. ఈ మొదటి రాకడలో ఏం చేస్తున్నాడు? సంఘాన్ని, ఈ మానవాళ్ళని ఏం చేస్తున్నాడంటే వారి తప్పిదలను వారికి గుర్తు చేసి, వారి పాపను వారికి గుర్తు చేసి, వారిని ఏదో ఒక విధముగా వారు రక్షించాలి, వారిని ఒక అగ్ని కొలువు నుంచి వారిని లాగాలి అని దేవుని యొక్క ఉద్దేశము కలిగి ఆయన మొదటి రాకడలో తాను వచ్చినాడు. అందుకనే ఈ రీతిగా రాయబడ్డది, నశించిన దాని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినాడు. అదే రీతి ఇంకొక మాట రాయబడింది, పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినాడు. అందుకే ఇంకొక మాట రాయబడింది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అనగా ఆయన రక్షించనికి వచ్చిన. దేవుని బిడ్డారా, సంఘం ఎత్తబడకంటే ముందు మానవుడు ఏమి కావాలంటే మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. తన తప్పిదాన్ని తెలుసుకొని, తన పాపమును తెలుసుకొని, తన జీవితంలో తన జీవిస్తున్న జీవితము ఇది పాప జీవితము, ఇది దేవునికి విరోధ జీవితం అని తెలుసుకొని మార్పు చెందాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నిజముగా దేవుని బిడ్డలారా, దేవుడైతే మానవుని ప్రేమిస్తున్నాడు. మనం ఎలాంటి వారమైనా, మనం ఎంత మన జీవితంలో దేవునికి విరుద్ధంగా పాపం చేసినా, దేవుని ధిక్కరించినా, దేవుని కొన్నిసార్లు త్రోసి వేసినటువంటి వారముగా ఉన్నాం. మన చేష్టలను బట్టి, మన మాటలను బట్టి, మన తీరును బట్టి దేవుని దుఃఖపెట్టిన వారముగా ఉన్నాం. ఆయనను దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకంలోనికి ఆయన వచ్చినాడు. ఎందుకొరకు తెలిసిన నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి మానవుణ్ణి రక్షించాలని. హల్లెలూయా. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం, నీవు మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి. అసలు మానవుల జీవితం ఏ పాటిది? కానీ నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నరమాతృణ్ణి నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. చూడండి బిడ్డారా, ఆ యొక్క దావీదు రాస్తున్నాడు, వాడు ఏ పాటి. అసలు మేము ఎంతటి వాళ్ళం, మా జీవితం ఎలాంటిది, మేము ఎంతటి వారమని రాస్తూ ఉంటున్నాడు. కానీ దేవుడైతే ఎంతటి వాడు అనుకోలే. కానీ నిజముగా మానవుని ఎడల గొప్ప సంకల్పం కలిగి, మానవుని ఎడల గొప్ప ప్రేమ కలిగి దేవుడు మన కొరకు ఆయన వచ్చినాడు. దేని బిడ్డారా, సంఘం ఎత్తబడకంటే ముందు ప్రతి ఒక్క మనిషిలో మార్పు జరగాలి, రక్షణ కార్యం జరగాలి. వారి తప్పిదలు వారు ఒప్పుకోవాలి, వారి నోటితో వారి యొక్క పాపములు ఒప్పుకోవాలి, హృదయంలో దేవుడని విశ్వసించి బహిరంగంగా నేను పాపిని అని ఒప్పుకోవాలి. దేని బిడ్డారా, ఇప్పుడు మనము ఈ కాలములో ఉన్నాం. సంఘము ఎత్తబడకంటే ముందు కాలములో మనము ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంఘము యొక్క దేవుని యొక్క రాకడ ఎప్పుడు జరుగుతుందో తెలుసునా? ప్రతి చెవున గింగురుమని మోగాలి, ప్రతి చెవున యేసుప్రభు దేవుడని తెలవాలి, ప్రతి ఒక్కరికి కూడా తెలవాలి. ఎప్పుడైతే ప్రతి మానవునికి యేసుప్రభు దేవుడని తెలుపబడుతుందో అప్పుడే దేవుడు రెండవ రాకడగా ఆయన వస్తాడు. అప్పటిదాకా రాడు. వాటికి సూచనలుగా యుద్ధాలు జరుగుతున్నాయి, వాటికి సూచనలుగా భూకంపాలు జరుగుతున్నాయి, వాటికి సూచనలుగా మానవుడు ఒకరి మీదకి ఒకరికి వెళుతున్నారు, పగ ద్వేషముతో బ్రతుకుతున్నారు, అసహ్యపు స్థితిలో మానవుడు ఉంటున్నాడు. ఒకరినంటే ఒకరు ఓర్చుకొని స్థితిలో ఉన్నారు. ఇంట్లోనే తల్లిదండ్రులు పిల్లలకు పడతలేదు, పిల్లలకు తల్లిదండ్రులకు అసలు ఎంత మాత్రం కూడా ఓర్చుకొని స్థితిలో ఉంటున్నారు. అవే జరుగుతాయని దేవుడు సూచించినారు. దేవుడు వస్తున్న సమయంలో ఇల్లు కడతారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు అని అంటారు. చూడండి, ఇప్పుడు ఎక్కడికైనా పోండి, ఏ గ్రామానికైనా వెళ్ళండి, ఇండ్లు కడుతున్నారు, ఎక్కడికైనా వెళ్ళండి, పెళ్లి చేస్తున్నారు. ఇవన్నీ సూచనలు కావా? ఈ మధ్యనే ఈ యొక్క ఇరాన్కును ఇజ్రాయిల్కి యుద్ధం జరిగింది, అంతకుముందు పాలస్తీనాకును ఇజ్రాయిల్కు యుద్ధం జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో సూచనలు మన ఎదుట కనబడుతున్నాయి. ఈ సూచన ఎందుకు తెలుసునా? ఇవన్నీ కొరకు నీకు ఎందుకు సూచించబడుతుంది తెలుసునా? నువ్వు మార్పు చెందాలని. హల్లెలూయా. నువ్వు మారు మనసు చెందాలని, నువ్వు మార్పు చెందాలని దేవుడు నీ మార్పును కోరుకుంటున్నాడు. దేవుడు నీ యొక్క రక్షణను కోరుకుంటున్నాడు. ఆయన
లోకము ఏమైతే లాక్కేదిలే అని అనుకుంటున్నావేమో, అది జరగవచ్చు. కానీ ఒకవేళ దేవుని బిడ్డారా, ఈ సూచన నువ్వు గమనించకపోతే, ఈ సూచనలో నువ్వు గమనించకపోతే చాలా కష్టమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు గమనించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నీ జీవితం ఏరుతుంది. నీ పాప జీవితం మార్చబడదా? నీ రోత జీవితం మార్చబడదా? ఇంకా మారు మనసు పొందకుండా నువ్వు జీవిస్తున్నావేమో, నీవు నీ జీవితంలో మార్పు చెందకుండా జీవిస్తున్నావేమో. ఈ యొక్క సంఘం ఎత్తబడకంటే ముందు సంఘం ఏరుతుండాలంటే పరిశుద్ధముగా తీర్చబడాలి, పవిత్రముగా తీర్చబడాలి. దేవుడు ఎలాంటి సంఘాన్ని ఆయన పైకి తీసుకుని వెళ్తాడు, ఎలాంటి సంఘం ఎత్తబడుతుందంటే పరిశుద్ధమైన సంఘం, కలంకమైన సంఘము, నిష్కలంకమైన సంఘము, ముడతలేని సంఘాన్ని ఆయన తీసుకొని వెళతాడు. మరి ఈ రోజున ప్రభు బిడ్డలైన మనము మన ఆత్మీయ జీవితంలో నీవు ఈ రోజున ఏ రీతిగా ఉన్నావు? సంఘములో కలంకం ఉండొద్దు. సౌతర్ ఎవరైనా దయచేసి ఒకసారి ఏపీఎస్ రాత పత్రిక క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటు మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన దాన్ని నిలబెట్టుకునవలనని, ఆయన దాన్ని నిలబెట్టుకునవల వాక్యమును ఉదక స్థానం దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, సంఘము ఎత్తబడాలి అంటే, సంఘము ఆ యొక్క 7 ఏళ్ల పరిశుద్ధ విందులో పాలు పొందాలంటే, సంఘము యేసు ప్రభువారితో నివసించాలి అంటే సంఘము పరిశుద్ధముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఎట్లుండాలి చెప్పండి, ఎట్లుండాలి చెప్పండి? పరిశుద్ధముగా ఉండాలి, కలంకం లేని సంఘముగా ఉండాలి, ముడత లేని సంఘముగా ఉండాలి. వాక్యం అనే ఉదక స్నానము చేత ప్రతి ఒక్కరు కూడా వాక్యం చేత సరి చేయబడాలి. వాక్యం చేత వారి యొక్క జీవితాలను దిద్దుకోవాలి, వారి బ్రతుకులను దిద్దుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజున నువ్వు ఎత్తుకున్నావు, ఇంకా మార్చబడకుండా నీవు ఉన్నావా? ఇంకా నీ పాప జీవితం మారకుండా నీవు ఉన్నావేమో. ఈరోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ మార్పును కోరుకుంటున్నాడు, నీ యొక్క రక్షణను కోరుకుంటు. నువ్వు రక్షించబడిన వ్యక్తివై ఉండాలి. నువ్వు ఎత్తబడాలి అంటే నువ్వు రక్షించబడిన వ్యక్తివై ఉండాలి. రక్షించబడిన వ్యక్తివి ఎప్పుడైతే నువ్వు ఉంటావో, యేసు ప్రభు రహస్యం ఎప్పుడు వచ్చినప్పుడు నువ్వు ఏమైపోతావు? ఎత్తబడతావు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలము సంఘము కొరకు కాదు, సంఘము కొరకు కాదు. 7 ఏళ్ల శ్రమల కాలము, ఆ శ్రమకాలం మహాశ్రమల కాలము సంఘము కొరకు కాదు. సంఘము కొరకు మహాపరిశుద్ధమైన విందు ఉంది. అక్కడ సంతోషం ఉంది, అక్కడ ఆనందం ఉంది, అక్కడ నెమ్మది ఉంటుంది. అందులోనికి నువ్వు వెళ్ళాలంటే, అందులోనికి నీవు ప్రవేశించాలంటే ఇప్పుడే ఇక్కడనే నీవేం కావాలి చెప్పండి? ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? నీ జీవితంలో ఖచ్చితంగా అందరూ అంతటా మారు మనసు పొందవలెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈ రోజున ఒకవేళ యేసు ప్రభువారు వస్తే నువ్వు ఎత్తబడతావా? దేవుడు ఆ యొక్క మహిమాకాశానికి వచ్చి, ఆ యొక్క మధ్యాకాశానికి వచ్చి ఆయన బూర ఊదుతాడు. బూర ఊదినప్పుడు నీ ఒకవేళ పిలుపు వినగానే నువ్వు వెళ్ళిపోనికి సిద్ధంగా ఉన్నావా? ఆ బూర వినబడగానే నువ్వు ఎత్తబడతావు. నువ్వు పరిశుద్ధమైతే ఎత్తబడతావు, నువ్వు పరిశుద్ధరాలు అయితే ఎత్తబడతావు. నువ్వు పరిశుద్ధ కాకపోతే ఆ బూర స్వరం నీకు వినబడదు, నువ్వు ఎత్తబడవు, నువ్వు విడిచిపెట్టబడతావు, నువ్వు విడిచిపెట్టబడతావు. దేవుని యొక్క రాకడ రహస్యముగానే
ఉంటుంది. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. ఎట్లుండి చెప్పండి, ఎట్లుండి చెప్పండి? రహస్యముగా. మత్తయి సువార్త 24:36 వచనం చూద్దాం ఒకసారి. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడిన మాట, రెండో రాకడ గురించి రాయబడిన మాట, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును. ఏ మనుషుడైనను పరలోకమైన దేవదూతలైనను కుమారుడైనను ఎరుగడు. ఇక్కడ చాలా స్పష్టమైన మాట. ఈ మాట మీకు అర్థమైందా? రహస్య రాకడ ఎట్లుంటుందో మీకు గుర్తు చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లుంటుంది? ఆ గడియ అయినను ఆ దినమైనను ఎవరికి, ఏ మనుషునికి, దేవదూతలకు కూడా తెలియదు, కుమారుడైన యేసు క్రీస్తు కూడా తెలియదు. అంటే ఈ మాట తను మాట్లాడుతున్నప్పుడు మరి యేసు ప్రభువుకి తెలియకుండా ఎట్లుంటుంది చెప్పండి? ఎట్లుంటుంది? యేసు ప్రభువుకి తెలియాలి కదా, అవునా కాదా? మరి తెలుసా యేసు ప్రభు వారికి? మరి ఇక్కడ అంటున్నాడు, యేసు ప్రభు వారే అంటున్నాడు, ఏమంటున్నాడు? దూతలైనను కుమారుడనైనను ఎరుగడు అని అంటున్నాడు. అట్లెట సంగతి మరి అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసునా? దైవ, ఏమంటారు చెప్పండి? దైవ మానవుడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవ మానవుడు అంటాడు. యేసు ప్రభు వారిలో ఆయన రెండు విధాలు కనబడతాడు. ఒకటి మానవునిగా, రెండవది దేవునిగా కనబడతాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవునికి తెలుసు, యేసు ప్రభువుకి తెలుసు, కానీ ఇక్కడ కుమారుడిగా ఉండి మాట్లాడుతున్నాడు. కుమారుడు అంటే మానవునిగా ఉండి మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎరుగడు. మరి కుమారునికి తెలియనప్పుడు మన మానవులం కదా మనము. మన ఆయన రహస్యాన్ని ఆ దినమైనను తెలియదు, ఆ గడియను మనకు తెలియదు. మా దినము ఎప్పుడొచ్చునో, ఆ గడియ ఎప్పుడొచ్చునో తెలియదు. ఎటు వెళ్తున్నప్పుడు వచ్చునో, ఏ బస్సు ప్రయాణం తెలుస్తున్నప్పుడు, ఏ కారు ప్రయాణంలో, నడుస్తున్నటువంటి ప్రయాణంలో, పనిస్తున్న సమయంలో, పొలంలో ఉన్నప్పుడు ఏ సమయంలో వస్తుందో మరి తెలియదు కదా. మరి ఆ సమయంలో నువ్వు ఎత్తబడతావా? ఆ సమయంలో పని చేస్తున్నావేమో, లేకపోతే నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో, లేకపోతే మిద్దె మీద ఉన్నావేమో, లేకపోతే ఏ స్థితిలో నీవు ఉన్నావో ఆ స్థితిలో నువ్వేమవుతున్నావు చెప్పండి? ఏమైతున్నావు? ఎత్తబడుతున్నావు. సిద్ధపడిన సంఘము కొరకు దేవుడు రహస్యముగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఎట్లా రాబోతున్నాడు చెప్పండి? రహస్యముగా ఆ దినమైన తెలియదు. మన ఆ దినమైన తెలియనప్పుడు మరి నువ్వు ఎట్లా సిద్ధపడాలి? ఏ పాపం లేని వాడుగా ఉండాలి కదా, ఏ శాపం లేని వ్యక్తిగా ఉండాలి కదా, ఏ తప్పిదము చేయకుండా నీవు ఉండాలి కదా. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ, నీ పరిస్థితులను కాపాడుకుంటూ, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నువ్వు జీవించాలి కదా. ఒకవేళ పాపమును జీవిస్తున్నప్పుడు దేవుడు వస్తే నీ గతి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? 50 ఏళ్ళు అయితే నమ్ముకొని, 30 ఏళ్ళు అయితే నమ్ముకొని, నేను పాత క్రైస్తవుని, నేను పాత విశ్వాసాన్ని చెప్పుకుంటే ఏమీ లాభం లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏమి దేవునికి కావాల్సింది ఎన్ని ఏళ్ళ కాదు నమ్మాల్సిందే, నీవు మార్పు చెందినవా లేదా, అదే కావాలి దేవునికి. హల్లెలూయా. నిన్నచ్చినవా, మొన్నచ్చినవా, 50 ఏళ్ళ కింద రక్షించబడ్డవా, అది ముఖ్యం కాదు. నీవు మారు మనసు పొందడమే, నువ్వు రక్షణ పొందడమే దేవునికి అవసరం. ఆమేన్, హల్లెలూయా. రహస్య రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. యవనస్తులారా, యవనస్తులు గమనించండి. సహోదరి సహోదరులు గమనించండి. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా గమనించండి. సూచనలు అయితే జరుగుతున్నాయి అనుకున్నప్పుడు కొందరు అంటున్నారు ఇక 3వ ప్రపంచ యుద్ధం వస్తుందిగా అని అంటున్నారు కొంతమంది. ఈ రీతిగా అంటున్నారు. అక్కడ ఇంకా తిరిగి మళ్ళీ చెదిరిపోయిన యూదులు తిరిగి వస్తున్నారు. తిరిగి అక్కడ మందిరం మళ్ళా కట్టబడదు. ఇప్పుడు ప్రస్తుతం మందిరము లేదు, మందిరం కట్టబడాలి. అప్పుడు ఈ యుద్ధాలు, ఈ యొక్క 3వ ప్రపంచ యుద్ధము ప్రారంభము కావాలి. అప్పటిదాకా ఏమీ కాదు, ఇక వస్తుంది ఇక అని అంటున్నారు. నువ్వు అనుకున్నప్పుడు రాదు అది.
మరి అది రాకడెట్లయితుంది అది? హల్లెలూయా. నీకు తెలిసినదా అవుతుంది అది? నువ్వు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. హల్లెలూయా. నువ్వు అనుకోని గడియలో వచ్చును. నువ్వు అనుకోని గడియలో వస్తున్నప్పుడు మరి నీవు ఎట్లుండాలి? ఎంత సిద్ధము కలిగి ఉండాలి, ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. అపోస్తల కార్యం 6-7 చూద్దాం దయచేసి. అపోస్తల కార్యం 6-7. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలులకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడగగా, ఆయన ఆ కాలములను సమయములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకున్నట మీ పని కాదు. అక్కడున్న శిష్యులు అడుగుతున్నారు, యేసు ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా ఆ కాలం మీద మాకు చెప్పు, ఎప్పుడు వస్తా ఆ సమయం మాకు చెప్పు. అది నీవు తెలుసుకొనుట అది నీ పని కాదు. అది నీకు అవసరమైన సంగతి. నీకు తెలియదు. నువ్వు తెలియని గడియలనే వస్తాడు ఆయన. మరి ఈరోజు నా ప్రియ సహోదరు, సరే మరి ఆయన వస్తే నువ్వు ఎత్తబడతావు. ప్రకటన గ్రంథం 3:3. ప్రకటన గ్రంథం 3:3. నీవెలాగూ ఉపదేశం పొందుతువో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గాయి కొనుచు మారు మనసు పొందుము. నీవు జాగారూకుడవై యుండిన ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియనో నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వు వాక్యం వింటున్నావు, నువ్వు ఉపదేశం వింటున్నావు, నువ్వు ఉపదేశం పొందుతున్నావు, నువ్వు వింటున్నావు కదా, వాటి జ్ఞాపకం చేసుకో. నువ్వు మార్పు చెందో, నువ్వు మారు మనసు పొందో. దేవుని బిడ్డలారా, నువ్వెలాగూ ఉపదేశం పొందుతావో, ఎలాగూ వీటిని ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకు, దాన్ని గాయి కొనుచు మారు మనసు పొందుము. నువ్వు జాగా రూకుడవై యుండిన ఎడల నేను దొంగ వలె వచ్చేదును. హల్లెలూయా. ఆయన దొంగ అయి రాడు, దొంగ వలె. దొంగ మనకు చెప్పొస్తాడా? చెప్పండి. దొంగ ఎప్పుడు వస్తాడో, మనకు ఎప్పుడు పోతాడో, ఏం జరుగుతుందో తెలియదు. అప్పుడు నువ్వు అంటావు, అరే ఇప్పుడే ఇక్కడ ఉన్నా, ఇట్లా పోయినా గంతే అని అంటావు. అవునా కదా? ఇప్పటిదాకా ఇన్ని రోజులే ఉండే, ఎప్పుడు జరగాలి, ఇప్పుడే అసలు ఇట్లా పోయి ఇట్లా వచ్చే వరకు జరిగిపోయిందని అంటావు కదా. ఆ రీతిగా ఆయన రాకడ ఉంటుంది. ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు. చూడండి దయచేసి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:2-3. ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చును, మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా చూడండి, లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమి లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు. ఇక్కడ వినండి దయచేసి. గర్భిణీ స్త్రీకి చెప్పండి, గర్భిణీ స్త్రీకి చెప్పండి గట్టి, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా డాక్టర్ టైం ఇస్తాడు, కానీ ఏ గడియ వస్తుందో ఆయనకు తెలియదు. ఆ పురిటి నొప్పి ఎప్పుడు వస్తుందో ఆయనకు, ఆ మేడం కానీ డాక్టర్ కానీ తెలియదు. వస్తాడు, అమ్మ ఈ వారం తినవచ్చు, ఈ 9వ తర్వాత ఎప్పుడైనా కావచ్చు, ఎప్పుడు వస్తే అప్పుడు రండి, నాకు తెలియదు, నీకు తెలియదు. యోగి టైంకి వస్తుంది, యోగి 11 గంటలకు వస్తుంది, మీరు రండి, అప్పటికల్లా థియేటర్లో ఉంచుదామని అంటాడు ఆయన. అంటాడు అట్లా అంటాడా? అట్లా అన్నాడు. గర్భిణీ స్త్రీకి ఇక్కడ రాయబడిన మాట, ప్రసవ వేదన వచ్చున్నట్లు వారికి ఆకస్మికముగా వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజున దేవుడు రాబోతున్నాడు. బూర ఊదగానే దేవుడు బూర ఊదగానే మనం అక్కడికి ఇది రహస్య రాకడ. అంటే బూర ఎవరికి వినబడుతుంది? సంఘానికి వినబడుతుంది. సిద్ధపడిన సంఘానికి, రక్షణ పొందిన సంఘానికి, మారు మనసు పొందిన సంఘానికి వినబడుతుంది. సంఘం వెంటనే ఎత్తబడుతుంది. హల్లెలూయా,
హల్లెలూయా. భూమి మీద మనం ఎత్తబడినాం, విందులో పాలు పొందుతాం. కింద ఏం జరుగుతుంది? 7 ఏండ్ల మహా, అవి చెప్ప సఖ్యము కాదు, అవి వివరించ సఖ్యము కాదు. ఆ శ్రమను నువ్వు భరించలేవు, ఆ బాధ నీవు భరించలేవు, ఆ యొక్క దుఃఖము నీవు ఎప్పుడు కూడా నీ జీవితంలో రాదు. నువ్వు సావాలనుకుంటావు, సావవు, ఉరుకుతావు, ఉరిపెట్టుకుంటావు, తాగుతావు, సావనే. ఈ శ్రమ ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఆకలి బాధ, పిల్ల మీదకి తల్లిదండ్రులకి పిల్లలు, ఆకలి బాధ, ఈ పరిస్థితి భయంకర శ్రమలు, మహాశ్రమల కాలము. మరి తప్పించబడాలంటే చాలా మంది జీవితాల్లో ఏమవుతుందిలే అనుకుంటున్నారు. ఇట్లా జీవిస్తే ఏమవుతుందిలే, ఈ పాప బ్రతికితే ఏమవుతుందిలే, ఇంకా ఈ లోకములో ఈ జీవితాన్ని జీవిస్తాను, నేను ఎవరొస్తున్నాను, లేకపోతే నేను ఇంకా నాకు టైం ఉందిలే, ఇప్పుడు నాకు ఇంకా 40 సంవత్సరాలే, ఇంకా 30 సంవత్సరాలే, కొంచెం తాగుదాం, కొంచెం ఎంజాయ్ చేద్దాం, కొంచెం తిరుగుదాం, జర బంధువులను కలుపుకొని పోదాం, ఇంకా ఇలాంటి పరిస్థితులు జరుగుతుంటున్నాయి. లేదు నా ప్రియ సహోదరుడా, ఈ శ్రమలను నువ్వు భరించగలవా? ఈ రోజున కొంచెము నిమిషం మాత్రం సుఖము కొరకు, కొంచెం కాలం యొక్క సుఖభోగం కొరకు నీ యొక్క యవన జీవితాన్ని, నీ యొక్క జీవితాన్ని నువ్వు పాడి చేసుకొని జీవిస్తున్నావేమో. ఒకవేళ యేసు ప్రభువు వస్తే నువ్వు విడబడితే నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించే నా ప్రియ సహోదరుడా. ప్రకటన గ్రంథం చదువుతుంటే భయం అవుతుంది, ప్రకటన గ్రంథం చదువుతుంటే భయం వేస్తుంది. ఈ శ్రమలు ఒకవేళ విడబడితే నా పరిస్థితి ఏంది? విడబడితే మన సంఘం యొక్క పరిస్థితి ఏంటి? నా తోటి సహోదరుని యొక్క పరిస్థితి ఏంది? నా భర్త యొక్క సంగతి ఏంది? నా భార్య యొక్క సంగతి ఏంది? నా పిల్ల యొక్క సంగతి ఏంటి అని నువ్వు ఆలోచన చేస్తున్నావా ఏ రోజైనా? నా ప్రియ సహోదరుడా, రహస్య రాకడ రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఏ రాకడ రాబోతుంది చెప్పండి? దేవుడు రహస్యముగా రాబోతున్నాడు. అనగా నీకు చెప్పకుండానే వస్తాడు, నీకు చెప్పకుండానే వినబడుతుంది. అప్పుడు ఏం కావాలా? నువ్వు ఎత్తబడాలి, నువ్వు ఎత్తబడాలి, నువ్వు ఎత్తబడాలి. ఈరోజు నా ప్రియ సహోదరు, నేను ముగింపులో ఉన్నాను. ఒకవేళ ఇప్పుడే బూర వినబడితే, ఇప్పుడే బూర మ్రోగితే, ఇప్పుడే యేసు ప్రభు మధ్య ఆకాశం అడుగు పెడితే నీ పరిస్థితి ఏంటి? సిద్ధంగా ఉన్నావా? నేను కూడా చాలా బిందాసుగా ఉన్నా. హల్లెలూయా. ఎప్పుడన్నా రాని యేసయ్య అక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడన్నా రాని, 3వ ప్రపంచ యుద్ధం జరగని, ఇంకా ఏదైనా జరగని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గోగు మాగోగు యుద్ధం అంటే గదే. ఇక ఏమన్నా జరగని, నేను ఎత్తబడతా కదా, హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి ఆయనతో పాటు వస్తా కదా, ఇంకా ఆయనతో ఉన్నప్పుడు నాకేం బాధ? ఆమేన్, హల్లెలూయా. ఆయనతో పాటు జీవించేప్పుడు నాకేం బాధ? అందరూ భయపడుతున్నారు. ఈయన ఇట్లా ఎత్తాడట, ఆయన అట్లా అవును నిజమే, ఆయన ఎట్లా ఎత్తాడో ఏమన్నా ఏంటి ఈయన? ఆ రూల్సే మారని, రాజ్యాంగం మారని, పరిస్థితులే మారని, ఏమన్నా మారని, ఇదంతా కూడా 2వ రాకడకే సూచన. నీవు సిద్ధంగా ఉన్నావా? సరే, తన పని తను చేసుకుని వెళ్తాడు. దేవుని చిత్తం ఎదుటి కదా జరుగుతుంది భూమి మీద. ఆయన చిత్తం లేకుండా, ఆయన ఉద్దేశం లేకుండా ఏది జరగదు. నీవెట్లున్నావు? నీ పరిస్థితి ఏంటి? నీ స్థితి ఏంటి? నువ్వు ఎత్తబడతావా? అందుకనే నా ప్రియ సహోదరుడా, ఈ రోజున నీ భర్తతో మాట్లాడు, ఈ రోజున నీ భార్యతో మాట్లాడు, ఈ రోజున నీ పిల్లలతో మాట్లాడు. నీ పిల్లలను విడిచిపెట్టకు, నీ పిల్లలను ఎంత మాత్రం తక్కువ చేసి నువ్వు చూడకు. దేవుని యొక్క రాకడ ఎట్లా వస్తాడో తెలియదు. అప్పుడు నీ పిల్ల ఎత్తబడకపోతే, నీ భర్త ఎత్తబడకపోతే, నీ భార్య ఎత్తబడకపోతే, నీ తోబుట్టు వారు ఎత్తబడకపోతే, వారితో నీవు మాట్లాడు, వారికి సువార్త చెప్పు, వారికి రక్షణ కూర్చుండి సువార్త వినిపించు. ఆ బాధ్యత నీదే. ఆమేన్, హల్లెలూయా.
ఏంది సంగతి, ఏంది సంగతి, ఏమైతుందిలే అనుకోకు. ఆ శ్రమలు మహాఘోరమైన శ్రమలు, కఠిన శ్రమలు. దేవుని బిడ్డలారా, ఈరోజున మనం ఏర్చుకున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా రాజులకు రాజు, ప్రభులకు ప్రభుత్వం మనం ఉండాలి. ఆ ఏడెన్లో విందులో ఉండాలి. మనం ఎత్తబడే వారం ఉండాలి. ఎత్తబడవా మనం ఎప్పుడో మన మరణము మనకెప్పుడో తెలియదు. ఒకవేళ చచ్చిపోయినా సమాధి చేయబడ్డా, ఒకవేళ ఇప్పుడు పరిశుద్ధంగా ఉంటేనే అప్పుడు నీ సమాధి లేపబడుతుంది. ఒకవేళ సమాధి లేపబడి అక్కడికి వస్తా, ఒకవేళ లేపబడి ఏడేళ్ల శ్రమ కాలంలో నీవు ఉంటా. గుర్తుపెట్టుకోండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ నువ్వు సిద్ధపాటు కలిగి పరిశుద్ధుడవై మంచి విశ్వాసం చచ్చిపోతే నువ్వు సమాధి చేయబడి నువ్వు పరదేశంలో ఉంటావు. ఒకవేళ మారు మనసు పొందకుండా ఏ యొక్క యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఆకస్మిక మరణానికి ఒకరు నీకు గురైతే నువ్వు ఇక్కడనే ఉంటావు. ఈ భూమి సంచారం చేసుకుంటా ఉంటావు. మహాశ్రమల కాలంలో నువ్వు కూడా పాలు పొందుతావు. చచ్చిపోయినా ఇక నాకేది లేక ఏమి అనుకోకు. ఆ ఏడేళ్ల శ్రమ కాలము చచ్చిపోయినాక నిన్ను విడవదు. గుర్తుపెట్టుకో. నువ్వు మారు మనసు పొందకుండా, నువ్వు రక్షణ పొందకుండా నీవు ఉంటే, నీ జీవితంలో సిద్ధపాటు లేకుండా నీవు ఉంటే, నువ్వు పరిశుద్ధమైన వ్యక్తిగా జీవించకుండా నీవు ఉంటే, ఈ ఏడేళ్ల శ్రమల కాలం నిన్ను వదిలిపెట్టదు. ఆ తీర్పు దినం నువ్వు నిలబడాల్సిందే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దాని తర్వాత ఆ తీర్పు ధవల సింహాసనం ఎదుట తీర్పు జరిగిన తర్వాత నువ్వు పరిశుద్ధుడవైతే ఆ విందులో పాలు పొందుతావు. తిరిగి ఈ యొక్క అంతము లోకానికి మొత్తం కంప్లీట్గా ఈ అంతా కూడా లయమై పోతుంది. దేవుడు తిరిగి నూతన సృష్టిని దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించాయి. లోకమంతం కాబోతుంది. ఏది కూడా నీ దగ్గర ఉండదు. అన్నీ కూడా తీసివేయబడతాయి. కనుక నువ్వు పొందాల్సింది రక్షణ, మారు మనసే దేవునికి కావాల్సింది. నువ్వు పరిశుద్ధుడవై ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఎట్లుండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ బస్సుకు టైం ఉంది. పొద్దుగల వచ్చే బస్సుకు మధ్యాహ్నం వచ్చే సమయం 3 గంటలు, 7 గంటలకు వచ్చే ఆ కాలనీ బస్ అని, పల్లె బస్ అని, గుండంపల్లి బస్ అని, ఆ ఎక్సుడు బస్ అని, బైబిల్ బస్, ఇవన్నిటికీ టయాలు ఉన్నాయి. ఈయనకు మాత్రం టైం లేదు. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ దినం వస్తాడో తెలియదు, ఎట్లా వస్తాడో తెలియదు. ఈరోజున నువ్వేరుతున్నా తూర్పు గుమ్మము గుండా, దేవుని బిడ్డారా, యెరూషలేము యొక్క గుమ్మము తూర్పు గుమ్మము, రెండవ రాకడ గుమ్మము. ఆమేన్. హల్లెలూయా. దాని గుండా యేసయ్య ప్రవేశించబోతున్నాడు. తేజో మహిమతో ఆయన రాబోతున్నాడు. ఆయన అడుగుపెట్టబోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు సంఘాన్ని తీసుకొని వెళుతాడో తెలియదు. గనుక మరి నీవేరుతున్నా, నీవు సిద్ధముగా ఉన్నావా? మరి ఇప్పుడు దేవునితో మాట్లాడినాడు. ఇప్పుడు ఈ సమయంలో, ఈ వర్తమాన కాలంలో, ఇప్పుడు బ్రతికున్న కాలంలో, నువ్వు మార్పు చెందే కాలం, నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్న కాలం ఇది. ఈ కాలమే, ఇప్పుడు జీవిస్తున్న కాలంలోనే నువ్వు మార్పు చెందాలి. నువ్వు మారు మనసు పొందాలి. హల్లెలూయా. నీవు ఒకవేళ పొందకపోతే, నువ్వు విడబడితే నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచన చేయి. యెరూషలేమునకు ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 12 గుమ్మాలు ఉన్నాయి. ఈ రోజున ఏ గుమ్మం గురించి మనం ధ్యానించుకున్నాం? చెప్పండి, ఏ గుమ్మం గురించి? తూర్పు గుమ్మము గురించి మనం ధ్యానించుకున్నాం. ఒకటి, మనము ఏం చేయాలంటే 2 విషయాలు మీకు గుర్తు చేసినాను. ఎత్తబడకంటే ముందు మనం ఎట్లుండాలంటే, మనమందరం కూడా ఎట్లుండాలి? సిద్ధపాటు కలిగిన వ్యక్తులం ఉండాలి. సిద్ధం చేసుకున్న జీవితాన్ని దేవుని కొరకు, అయ్యా నువ్వు ఎప్పుడన్నా రాయిగా నేను సిద్ధంగా ఉన్నా అన్నట్టుగా నీవు ఉండాలి. హల్లెలూయా. నీ పరిశుద్ధమైన జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ఈ లోకంలో నువ్వు జీవించాలి. నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోకు, నీ పరిశుద్ధం నువ్వు కోల్పోకు, నువ్వు జీవించాలి. ఇప్పుడు దేవుడు రాగానే ఒకవేళ నువ్వు సిద్ధం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను తీసుకొని అక్కడ నీకు
ఆ 7 ఏండ్ల విందు ఉంది, అక్కడ నీకు సంతోషం. హల్లెలూయా. అక్కడ దేవునితో నీవు నివాసం చేస్తావు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున దేవుడు మనతో మాట్లాడినాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయము అనేది సరిపోదు. నేను ప్రభుచిత్తం అయితే మళ్ళీ మొదటికెళ్ళి మొత్తం కూడా రెండవ రాకడ గూర్చి మాత్రమే నేను మీకు మళ్ళీ వివరంగా విఫలంగా నేను గుర్తు చేస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుడు ఖచ్చితంగా వస్తానన్నవాడు రాక మానడు, ఖచ్చితంగా వస్తాడు. వస్తున్నాడంటే నిన్ను తీసుకొని వెళ్తాడు ఆయన. అనగా ఆయన బూర వినబడగానే నీ కొరకు ఆ బూర వినబడగానే నువ్వు అక్కడికి ఎత్తబడతావు. తిరిగి ఈ భూమి మీదకి ఆయన రెండవ రాకడగా ఆయన వచ్చి 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున మనం ఎదుర్కొన్నాం. మనము సిద్ధపాటు కలిగి లేకపోతే నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం అంటాం, మనం గుర్తు చేసుకుంటాం. ఎవరు నచ్చిపోతే అయ్యో చాలా బాగుండే, మొన్నడక మంచిగా ఉండే, మొన్ననే మాట్లాడినా, బస్ స్టాండ్లో మాట్లాడినా, హాస్పిటల్లో మాట్లాడినా, త్రోవలో మాట్లాడినా, ఇంటికి వెళ్ళినప్పుడు కలిసిండు, పెళ్లిలో కలిసిండు అని మాట్లాడుకున్నటువంటి ఆ వారు ఇప్పుడు మన ముందట లేకుండా పోయినారు. ఆ స్థితి మనకు వస్తే, ఒకవేళ నువ్వు సిద్ధపాటు లేకపోతే నీ జీవితం ఏంటి? ఒకసారి ఆలోచన చేయి. దేవుడి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమె అందరూ కూడా తల్ల వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.